హలో చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. సరే పిల్లలు, చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము. ఎగ్జామ్స్ బాగా రాశారా? మీరు బాగానే రాశారని అనుకుంటాను. ఓం సాయిరామ్. ఆ సాయినాథుని దయ ఎప్పుడు మీ వైపు ఉండాలని, మీ పైన ఉండాలని, మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఈరోజు మీకు నేను ఇవ్వబోయే స్విచ్ వర్డ్ ఏంటిది అంటే అశ్విన. ఇక్కడ చూడండి, నేను చిన్నగా రాసి పెట్టాను. ఒకసారి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి. అశ్విన, ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ అశ్విన అనే మంత్రానికి అధిదేవతలు ఎవరో తెలుసా? అశ్విని దేవతలు. అశ్విని దేవతల పేరు మీరు వినే ఉంటారు. వీళ్ళు చాలా వైద్యశాస్త్రంలో దేవతల యొక్క అంటే ధన్వంతరితోని సమానం అన్నమాట. వీళ్ళు చాలా మంచిగా, ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఒక వైద్య రంగంలో చాలా, అంటే వైద్య విద్యలో వీళ్ళు చాలా ఆరితేరిన వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వ్యాధులనైనా నయం చేస్తారు అన్నమాట. ధన్వంతరి అంతటి వాళ్ళు అన్నమాట. అశ్విని దేవతలు అంటే అంత గొప్పవాళ్ళు అన్నమాట. వాళ్ళకి సంబంధించిన మంత్రం ఇది. అయితే ఇది దేనికి పనికి వస్తుందంటే, ఈ కాలంలో చాలా జ్వరాలు వస్తున్నాయి, గుర్తుపట్టని రోగాలు కూడా వస్తున్నాయి, ఏవేవో రోగాలు వస్తున్నాయి. అసలు వాటి పేర్లు కూడా బహుశా దొరకకపోవచ్చేమో. కాబట్టి ఎటువంటి డిజీజ్కైనా సరే, ఎటువంటి డిజీజ్ అంటే ఫిజికల్ పెయిన్, శరీరం మీద ఎక్కడైనా పెయిన్ ఉన్నా సరే మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయవచ్చు. జ్వరం వస్తాయి, చిన్నపిల్లలకు చాలామందికి ఈ కాలం చలికాలం కాబట్టి చాలామందికి జ్వరాలు వస్తుంటాయి. ఆ జ్వరం వల్ల కూడా పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు. వైరల్ జ్వరం అని, టైఫాయిడ్ అని, మలేరియా అని, ఇక చాలా అట్లాంటి అన్నిటికీ ఒకటే మంత్రము. మీరు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండాలి. అయ్యో ఇక మేడం ఇది ఇచ్చింది కదా, ఇక ట్రీట్మెంట్ మానేయొద్దు. ట్రీట్మెంట్ మీకు మంచిగా ఈజీగా అవ్వడానికి అన్నమాట. ఎటువంటి అబ్స్టాకిల్స్ లేకుండా, ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా ఆ ట్రీట్మెంట్ మీద కూడా మీ శరీరం మీద పనిచేయడానికి ఈ అశ్విన అనే బీజమంత్రం చాలా పనిచేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే దీన్ని సిద్ధి చేసుకోవాలి. చెప్పాను కదా, ఫస్టే 100 times చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేసుకుంటే అయిపోతుంది, మీకు సిద్ధి అయిన కిందికి లెక్క. ఎవరైనా ఎప్పుడైనా సరే మన ఇంట్లో పెద్దవాళ్ళే కానీ, చిన్నవాళ్ళే కానీ, పసిపిల్లలే కానీ, ఎవరైనా సరే ఈ మంత్రాన్ని వాళ్ళ పేరు మీద మీరు చాంటింగ్ చేయవచ్చు. అర్థమైందా పిల్లలు? చాలా చిన్న పిల్లలు ఉంటారు. మీకంటూ వస్తే ప్రాబ్లం లేదు. మీరు కూర్చున్న దగ్గర అయినా సరే, పడుకున్న దగ్గర అయినా సరే కొంచెం సౌండ్ చేసుకుంటా ఉచ్చారణ చేయాలి. మనసులో ఉచ్చారణ చేసుకుంటే బాగుండదు, అంత ప్రభావం చూపదు. మీరు పైకి ఉచ్చారణ చేయాలి. కొంచెం పైకి లౌడ్గా శబ్దం వచ్చేటట్లు కొంచెం మీరు ఉచ్చారణ చేస్తే మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనికి ఒక రిచువల్ ఉంది. ఈ రిచువల్ కూడా మీరు చేయవచ్చు. ముందు ఒక గ్లాస్ది గాజు గ్లాస్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాన్ని ముందు పెట్టుకొని మీరు తూర్పు ముఖం వైపు కూర్చొని మీ ముందు ఆ గ్లాస్ పెట్టుకొని మీరు అశ్విన 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 అనుకుంటూ 108 times చాంటింగ్ చేసి, మీరు ఏం చేయాలి అంటే మీ నోటి ద్వారా గాలిని ఊదాలి. తెలుసు కదా, మీరు ఫకీర్ వాళ్ళ దగ్గరికి దిష్టిగా అయినప్పుడు అట్లయినప్పుడు వెళ్తారు కదా, వాళ్ళు నోటితోని ఊదుతారు. ఆ విధంగా మీరు 5 times ఆ నీటి లోపలికి మీరు ఊదాలి. ఊదితే మీరు చాంటింగ్ చేసిన ఎనర్జీ అనేది నీరు సగ్ చేసుకుంటుంది.
ఇంకోటి మీరు ఉచ్చారణ చేసిన కొద్దీ ఆ సౌండ్ వైబ్రేషన్స్ కూడా నీరు సక్ చేసుకుంటుంది. కాబట్టి నీటికి అట్లాంటి పవర్ వచ్చేస్తుంది. అయితే మీరు చాంటింగ్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త పాటించాలి. ఏంటిది అంటే ఈ నీళ్ళు ఎవరికి ఇవ్వదలుచుకున్నారు మీరు? జ్వరం వచ్చిన వ్యక్తి ఒకవేళ మీ అమ్మనే ఉన్నదనుకోండి, మీ అమ్మ పేరు సుశీల అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇంటెన్షన్ ఎట్లా వేయాలి? మా అమ్మ సుశీల గారి ఆరోగ్యము చక్కగా బాగవుతుంది, ఆమెకు జ్వరం తగ్గిపోతుంది, చక్కగా ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఇగో ఈ విధంగా పాజిటివ్గా ఇంటెన్షన్ వేయాలి. ఇంటెన్షన్ వేసి చాంటింగ్ చేసి ఆ వాటర్ ఇంకా వేరే దేంట్లో అయినా పోసుకోవచ్చు. అదే గాజు గ్లాసులో ఉంచుకోవాలని అవసరం లేదు. వేరే ఇంకేదైనా ప్లాస్టిక్ బాటిల్స్లో పోసుకొని అది సగం వరకు అయిందనుకోండి, దాంట్లో ఇంకో కొన్ని నీళ్లు నింపేయండి, ప్రాబ్లం లేదు. ఆ వాటర్ని మధ్య మధ్యలో వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళ లోపల ఉన్న రుగ్మత అనేది తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ఒకరికి చేసి చూశాను, చాలా చక్కటి ఫలితం వచ్చింది. చాలా సివియర్గా ఉన్న ప్రాబ్లం కూడా ఒక 10-15 నిమిషాల లోపల క్యూర్ అయిపోయింది. నేను చేసిన తర్వాతనే నేను ఇది మీకు ఇస్తున్నాను, చేసి చూడండి. అయితే అది చేసినప్పుడు మీ యొక్క ఇష్టదేవతను జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ విధంగా ఇస్తున్నాను వాళ్ళకి, ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుని ప్రార్థించండి. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత అశ్విని దేవతలను కూడా ప్రార్థన చేసిన తర్వాతనే మీరు చాంటింగ్ చేయాలి. ఈ విధంగా చాంటింగ్ చేసి మీరు వేరే వాళ్ళకు కూడా ఏం చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు దీన్ని చాంటింగ్ చేసేటంత ఓపిక ఉండకపోవచ్చు. ఆ టైంలో మీరు సిద్ధి చేసుకొని వాళ్ళకి చాంటింగ్ అది చేయకపోయినా సరే మీరు చాంటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే సుమా, వేరే వాళ్ళకు ఇవ్వడానికి లేదు. చిల్డ్రన్స్ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే హీలర్స్ అయితేనే ఈ పని చేయగలుగుతారు. ఎందుకంటే హీలర్స్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద చాంటింగ్ చేసి వాళ్ళు కార్డ్ కటింగ్ అని చేసుకుంటారు. వాళ్ళ మధ్యలో ఆ హీలర్ మధ్యలో ఏర్పడిన ఎనర్జీ బాండ్ని కార్డ్ కటింగ్ చేస్తారు. అట్లాంటి కార్డ్ కటింగ్ మెథడ్ మీకు తెలీదు. ఓన్లీ మీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రము మీరు చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటిది? ఈ వాటర్ థెరపీ. మీకు కార్డ్ కటింగ్ చేయడానికి రాదు, ఆ విధానం మీకు తెలీదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, వాళ్ళ పేరు మీద మీరు ప్రార్థన చేసుకొని మా మమ్మీ మంచిగా కావాలి అని కోరుకొని జస్ట్ చాంటింగ్ చేయండి. అర్థమైందా? ఇది వేరే వాళ్ళు యూజ్ చేయడానికి లేదు. అర్థమైందా? ఒకవేళ మీకు ఏమంటారు, ఒక మలేరియా జ్వరం వచ్చినా మీరు పడుకొని ఉన్నా ఒక్కోసారి చాంటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా పక్కకు పడుకొని మీ అంతలో మీరు అశ్విన 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 ఇట్లా చాంటింగ్ చేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు మరీ చేయలేని పరిస్థితిలో ఉంటే వేరే వాళ్ళు 100 times దాన్ని సిద్ధి చేసుకొని అది ఇవ్వాల్సి ఉంటుంది. హెల్త్ బాగున్నప్పుడే ఇవ్వాలని ఏం లేదు. మీరు ఫస్ట్ దీన్ని చాంటింగ్ చేసుకొని ఇక సిద్ధి చేసుకున్న కిందకే లెక్క. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీరు ఉపయోగించవచ్చు. అర్థమైందా చిల్డ్రన్స్? మీకైనా సరే మీరు ఉపయోగించవచ్చు. ఓకేనా? ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రమే దీన్ని చేసే అవకాశం ఉంటుంది. మీరు వేరే వాళ్ళకు చెప్పడానికి లేదు. ఒకవేళ మీరు వేరే వాళ్ళకి చెప్పినా అది పని చేయదు. అర్థమైందా చిల్డ్రన్స్? ఒకవేళ ఇది మీకు మంచిగా అనిపిస్తే, సక్సెస్ అనిపిస్తే బాబా గుడిలో మీకు తోచినంత దక్షిణ వేసేసేయండి. లేకపోతే ఎవరైనా నీడెడ్ పీపుల్కి ఏదో ఒకటి తినిపించండి. ఎందుకంటే నా ఎనర్జీని మీకు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి మా బాబా పేరు మీద నాకు మీరు దక్షిణ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే గుడిలో వెళ్ళి బాబాకి దక్షిణ ఇవ్వండి, బాబాకి కృతజ్ఞతలు చెప్పుకోండి. లేకుంటే ఎవరికైనా నీడెడ్ పీపుల్కి ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు బాబా అర్పణం అని చెప్పి ఇవ్వండి. ఓకేనా చిల్డ్రన్స్? ఓకే, బాయ్.